ఒక అద్భుతం జరిగి కారు సడన్గా ఆగిపోవాలి. ఏ డిస్టర్బెన్స్ లేని ఈ ప్రకృతిలో వర్షంలో ప్రశాంతంగా కాసేపు నచ్చిన మనిషితో అదే నచ్చినట్టుగా గడపాలి. అబ్బో, సినిమాలు బాగా చూస్తావనుకుంటా. అలాంటి అద్భుతాలు సినిమాల్లోనే జరుగుతాయి, నాట్ ఇన్ రియల్ లైఫ్. వై నాట్ ఇన్ మై లైఫ్? దేవుడా, వింటున్నావా? నువ్వు కావాలని ఆపేశావు కదా? గాడ్ ప్రామిస్ గా నేను కావాలని ఆపలేదండి, అదే ఆగిపోయింది. ఉండండి, నేను చెక్ చేస్తాను. ఏమైంది? ఏమో తెలియట్లేదండి. ఐ థింక్ మెకానిక్ ఎవరైనా రావాల్సిందే. నీ నోరు వెరీ బ్యాడ్. ఇలా అన్నవ్వు లేదు, అలా ఆగిపోయింది. అంటే నేనేదో క్యాజువల్ గా అన్నానండి. దేవుడు మరి ఇంత సీరియస్ గా తీసుకుంటాడు అనుకోలేదు. చీకటి పడుతుంది, ఇప్పుడు ఎలా మరి? ఉండండి, క్యాబ్స్ ఏమైనా అవైలబుల్గా ఉన్నాయో చూస్తాను. నో వే, ఒక్క క్యాబ్ కూడా లేదు. సరిపోయింది, ఉండు. మేడంకి కాల్ చేసి విషయం చెప్పి వేరే కార్ ఏదైనా పంపించమంటాను. చేయండి. హలో రాధా, నేనే ఫోన్ చేద్దాం అనుకున్నాను, ఇంతలో నువ్వే చేసావు. వెళ్ళిన పని బాగా జరిగిందా? బాగా జరిగింది మేడం. మేము రిటర్న్ అయ్యాం, కానీ దారిలో కార్ రిపేర్ వచ్చింది. అయ్యో, అలాగా? దగ్గరలో మెకానిక్ కూడా ఎవరు లేరు మేడం. దాదాపు సిటీకి దగ్గరలోనే ఉన్నాం, కానీ క్యాబ్స్ కూడా ఏమీ బుక్ అవ్వట్లేదు. ఓకే ఓకే, నువ్వు వెంటనే లొకేషన్ షేర్ చేయి, నేను కార్ పంపిస్తాను. థ్యాంక్ యూ మేడం. ఓకే, జాగ్రత్తగా రండి. సరే మేడం. ఏమైంది దేవకి? రాధా వాళ్ళ కార్ రిపేర్ అయిందంటండి, వేరే కార్ పంపిస్తానని చెప్పాను. హలో డ్రైవర్. మేడం కార్ పంపిస్తానన్నారు. ఓ, కార్ రావడానికి ఎంతైనా 2 hours పడుతుంది. ఈ 2 hours రాతతో మంచి టైం స్పెండ్ చేయాలి. థ్యాంక్ యూ దేవుడా. దేనికి థ్యాంక్స్ చెప్తున్నావు? నా కోసం కార్ రిపేర్ వచ్చేలా చేశాడు కదా, అందుకు. నీకు పిచ్చి బాగా ముద్రిపోయింది. ఏమండి, ఎంతసేపని కార్లో కూర్చుంటాం? ఎలాగో వర్షం పడుతుంది, అక్కడేదో హట్ ఉంది, అక్కడ కూర్చుందామా? పదండి. చక్కని మందారం ఇది, 8 దిక్కుల సింధూరం. ఏం మెత్తని బంగారం ఇది, మనసున నేపెను కంగారం. ఏం కమ్మని కర్పూరం ఇది, కన్యక మారిన కాశ్మీరం. ఏం వన్నెల వయ్యారం, ఇక తీయని ప్రేమకు తయ్యారం. ఏంటలా చూస్తున్నావు? చాలా బాగున్నావు. ఏంటి? అదే, ఈ క్లైమేట్, ఈ వర్షం చాలా బాగుందంటున్నాను. క్లైమేట్ బాగానే ఉంది, కానీ చాలా బోర్గా ఉంది. రాధ గారు, లోన్లీ ప్లేస్లో నాతో ఉంటే మీకేమనిపిస్తుంది? ఏ దారి దొంగలో వచ్చి మనల్ని అటాక్ చేసి డబ్బులు నగలు దోచుకుపోతే
పరిస్థితి ఏంటా అనిపిస్తోంది. ఓసే రాక్షసి, ఇంత రొమాంటిక్ ఎన్వైరన్మెంట్ లో నీకు దొంగలు గుర్తొచ్చారా? అన్ని ఇలా నెగిటివ్ గానే ఆలోచిస్తారా మీరు? మరి ఈ లోన్లీ ప్లేస్ లో దొంగలు కాక దేవతలు తిరుగుతారా? ఇలాంటి దెయ్యాలు కూడా ఉంటాయి. అవునా? అవును, నిజమే మనోహర్. ఇలాంటి ప్లేసెస్ లో ప్రేతాత్మలుంటాయని మా అమ్మ చెప్పేది. ఇదేదో మనకి వర్కౌట్ అయ్యేలా ఉంది. నిజమే, మా ఫ్రెండ్ కూడా ఒకసారి ఇలాగే ఒంటరిగా ఉంటే దెయ్యం కనిపించిందంట. అయ్యో! మనోహర్, మనం వెళ్ళి కారులోని కూర్చుందామా? అప్పుడు డైరెక్ట్ గా కారులోకి వచ్చి పక్కన కూర్చుంటాయి. ఇప్పుడెలా? మీరేం భయపడకండి, నేనున్నాను కదా. ఏదో మాటలో పడితే భయం పోతుందిలేండి. ఏమైనా కబుర్లు చెప్పండి. ఏం చెప్పాలి? ఇవాళ మనం వెళ్ళిన అనాథాశ్రమంలో సత్య గురించి అసలు నిజం తెలుసుంటే బాగుండేది. రాధ గారు, ప్లీజ్ కాసేపు ఇల్లు, ఆఫీసు, అనాథ శరణాలయాలు ఇవన్నీ పక్కన పెట్టి జస్ట్ మన గురించి ఏమన్నా మాట్లాడుకుందామా? మన గురించి అంటే స్పెషల్ గా ఏముంటుంది? మీకేమైనా ఫ్యాంటసీస్ ఉన్నాయా? అంటే సపోజ్ మీరు ఎవరినైనా ఇష్టపడితే జస్ట్ అనుకోండి, ఆ అబ్బాయి మీకు ఎలా ప్రపోజ్ చేయాలని, లేదా మీ పార్ట్నర్ పర్సనల్ లైఫ్లో ఇలా ఉండాలని, సంథింగ్ లైక్ దట్. నేను ఇప్పటి వరకు అలాంటి వాటి గురించి ఆలోచించలేదు. నా దృష్టిలో అయితే అవన్నీ టైం వేస్ట్. ఓ, టైం వేస్టా? రాధ గారు, మీరు హాఫ్ మైండే. మరి నీకేమైనా ఉన్నాయా? ఎందుకు లేవు? చాలా ఉన్నాయి. చిన్నప్పుడు స్కూల్లో నా క్లాస్మేట్ పింకీతో కలిసి సైకిల్లో లాంగ్ డ్రైవ్కి వెళ్ళాలి అనుకున్నాను, కానీ కుదరలేదు. ఏ క్లాస్లో? ఫోర్త్ క్లాస్. వెరీ యంగ్. అప్పుడే అంత ముదిరిపోయావా? నెక్స్ట్ ఆ తర్వాత ఇంటర్లో బిందుతో కలిసి బీచ్లో పల్లీలు తింటూ అలా ప్రపోజ్ చేయాలనుకున్నాను. కానీ ఆ అమ్మాయికి పల్లీలంటే అలర్జీనా? కాదు, అది నా ఫ్రెండ్ బాబీగాడితో లేచిపోయింది. ఆ బ్రేకప్ నుండి కోలుకొని డిగ్రీలో శృతికి సైట్ కొట్టా. తనని కులు మనాలిలో మంచి కొండల మధ్య పెళ్లి చేసుకుందాం అనుకున్నా. కానీ ఈసారి ఏమైంది? విధి నాతో వింత నాటకం ఆడింది. తనకేమో సైనస్ ప్రాబ్లం, మంచు పడదని చెప్పింది. సో ఇవన్నీ మన వల్ల కాదని బ్రేకప్ చెప్పేశా. వీటిని ఫ్యాంటసీలు అనరు, పిచ్చి ముద్రటం అంటారు. అవునా? ఇప్పుడు కూడా అండి నాకు ఒక ఫ్యాంటసీ థాట్ వచ్చింది. ఏంటది? ఇలాంటి లోన్లీ ప్లేస్లో నేను నా డ్రీమ్ గర్ల్తో కలిసి ఉన్నప్పుడు తనొచ్చి నన్ను గట్టిగా హగ్ చేసుకుంటే ఈ కొండలన్నీ రీసౌండ్ వచ్చేలాగా తనకి ఐ లవ్ యూ అని చెప్పాలనుంది. ఎలా? ఇదిగో ఇలా, ఐ లవ్ యూ. దేవుడా, అలా అనుకున్నానో లేదో ఇలా నా కోరిక తీర్చేశావు. కలలో అద్భుతం, నా కలలనే నిజము
ఏదో పిడుగు శబ్దం అయితే భయమేసింది. ఇట్స్ ఓకే. రాధగారు మీకు చలేస్తుందా? ఒక్క నిమిషం ఉండండి. రాధగారు ఇంకేం భయం లేదండి. ఈ మంటకి దెయ్యాలు భూతాలు ఏ జంతువులు మన దగ్గరికి రావు. థ్యాంక్ యూ. మనోహర్, రాధగారు దయచేసి ఆకలేస్తుందని మాత్రం చెప్పకండి. నేను ఈ చీకట్లో మీకోసం ఫ్రూట్స్ ఇవన్నీ తీసుకురాలేను నేను. నాకేమీ ఆకలి వేయట్లేదు. నేను ఒకటి అడుగుతాను, చెప్తావా? అడగండి. మన పరిచయం గొడవతో మొదలైంది కదా. ఇక్కడికి ఒక ఒప్పందం మీద వచ్చినప్పుడు కూడా శత్రువులాగే వచ్చాం. ఇప్పుడు మంచి ఫ్రెండ్స్ అయ్యాం కదా. కానీ ఇలా ప్రతి విషయంలో నాకు సపోర్ట్ చేస్తున్నావు కదా, ఎందుకు? ఎంత ఫ్రెండ్స్ అయినా కూడా నా కోసం అన్నీ ఫేస్ చేయక్కర్లేదు కదా. నమ్మకం అండి. ఎస్, మీరేం చేసినా మంచే చేస్తారని, అందరి మంచి గురించి ఆలోచిస్తారనే నమ్మకం. ఆ నమ్మకంతోనే సపోర్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. వయ్యారి గోదారి నువ్వే నా దారికే వచ్చి చేరావులే. నా వెంట నువ్వు నడిచి రావే, నూరెళ్ళుంటా నీడల్లే. తెల్లారి సూర్యుడు నేనే, నీ అలలపై తేలుతున్నానులే. జన్మంతా ఈ జ్ఞాపకాలే మోస్తూనే ఉంటానులే. కాలమంతా కాస్త ఆగిపోతే ఎంత బాగుంటుందే నిజంగా. నాతో పాటు నువ్వున్నందుకే ఈ చోటుందే ఇంతందంగా. నిన్నే చూస్తూ ఈ ప్రాణమే పోతే పోనీ. ఇలా నాకు నేనే కొత్తగా కనిపిస్తున్నా. ఇలా ఇది పిచ్చని నీకు అనిపిస్తున్నా. ఇలా చంటి పిల్లోడిలాగా చిందేస్తున్నా. ఇలా జంట కువ్వలే గూటికెగిరుస్తున్నా. చాలా బాగా పాడావే. నీ డ్రీమ్ గర్ల్ ని ఊహించుకుని పాడావా? పక్కనే ఉన్నావుగా. ఏంటి? అవునండి, తను పక్కనే ఉందని ఊహించుకొని పాడానంటున్నాను. అయినా ఈ లవ్ స్టోరీస్ అన్ని ఫెయిలే కదా. ఇంకా నీ డ్రీమ్ గర్ల్ ఎప్పుడు వస్తుందో, నీ లవ్ ఎప్పుడు సక్సెస్ అవుతుందో. అవి జస్ట్ ఫ్యాంటసీస్ మాత్రమే రాధగారు. ప్రేమ కాదు. ప్రేమ అంటే ఫ్యాంటసీ కాదు. ప్రేమ అంటే లైఫ్. ఒక వ్యక్తితో జీవితాంతం కలిసి సంతోషంగా బ్రతకగలమనే ఒక నమ్మకం. మనం ఎంతమందితో అయినా కలిసి ఉండొచ్చు, టైం స్పెండ్ చేయొచ్చు. కానీ ఎవరో ఒకరు లేకపోతే ఎంతమందితో ఉన్నా ఒంటరిగానే అనిపిస్తుంది. ఆ ఒక్కరు పక్కనుంటే ప్రపంచమే అవసరం లేదనిపిస్తుంది. అదే ప్రేమ. చిన్న చిన్న కారణాలతో విడిపోయేది ప్రేమే కాదు. కలిసి ఉండడానికి కారణాలు వెతుక్కునేదే ప్రేమ. అలాంటి ప్రేమ దొరికే వరకు ఎదురు చూస్తూ ఉంటాను. కంటికి కనిపించింది నచ్చడం అనేది
ఇష్టం మాత్రమే. మనసుకు నచ్చిందే ప్రేమ అవుతుంది. ఏమో అనుకున్నాను. ప్రేమ మీద మంచి అభిప్రాయమే ఉందే నీకు. నువ్వు కోరుకున్న ప్రేమ దక్కాలని నేను కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అండి. ఆ ప్రేమ నువ్వే రాధా. ఈ మాట నీతో చెప్పే సరైన టైం కోసం ఎదురు చూస్తున్నాను. అదిగో కారు వచ్చేసింది. రా మనోహర్, వెళ్దాం. హా, సరే పదండి. దేవకి, వాళ్ళు వచ్చేసారు. అమ్మయ్యా, వచ్చేసారా? మేడం, మీరింకా నిద్రపోలేదా? లేదమ్మా, మీరు దారిలోనే స్ట్రక్ అయిపోయారని తెలిసి టెన్షన్తోనే ఉంది. ఇప్పుడు మిమ్మల్ని చూశాకే కాస్త రిలీఫ్ అయింది. భలే వారు మేడం, మీరు కారు పంపించారు, మేము వచ్చేస్తాం కదా, మీరెందుకు టెన్షన్ పడ్డారు? పెద్దవాళ్ల ప్రేమ అలాగే ఉంటుంది. మీకు అర్థం కాదులే. సరే గాని వెళ్ళిన పని బాగా జరిగిందా? బాగా జరిగింది మేడం. ఫస్ట్ గాయత్రి గారున్న అనాథ శరణాలయానికి వెళ్ళాం. అక్కడ అందరి డీటెయిల్స్, అలాగే పిల్లలకు కావాల్సిన అవసరాలు అన్నీ తెలుసుకున్నాం మేడం. మీరు ఒకసారి చెక్ చేసి ఓకే అంటే వాళ్ళకి కావాల్సినవి మనం ప్రొవైడ్ చేయొచ్చు. గుడ్, అవన్నీ రేపు చూసుకుందాం. ముందు మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి. ఎంత తెలివిగా నా గుట్టు తెలుసుకునే ప్రయత్నం చేశారో. మిమ్మల్ని ఊరికే వదిలిపెట్టకూడదు. ఇంకోసారి నా జోలికి రాకుండా బుద్ధి చెప్పి మరీ ఇంట్లో నుంచి గెంటేస్తాను. అబ్బబ్బబ్బబ్బా, ఎదో దోవలు ప్రశాంతంగా పడుకోనివ్వవు. చెవిలో జోరిగిలాగా రాగాలు తీసేయనుకో. ఏమైందమ్మా? నా గదిలో దోమలు ఎక్కువగా ఉన్నాయిరా. అందుకే సాయంత్రం పూట కిటికీ తీయకూడదు అని చెప్తే వింటారా? ఒంటికి ఆ మాత్రం చల్లగాలి తగలకపోతే ఎలాగమ్మా? పోనీ ఏసీ వేసుకోపోయావా? ఆ వెదవేసి నాకు పడదని నీకు తెలుసు కదరా. పోనీ వేరే రూమ్లో పడుకోండి అత్తయ్యా. హ, నా గదిలో తప్ప నాకు వేరే గదిలో మాత్రం నిద్రే రాదమ్మా. సరే అమ్మా, కాయిల్స్ తెప్పిస్తాను. వద్దు సార్, కాల్స్ హెల్త్కి మంచిది కాదు. నేను ఒక చిట్కా చేస్తాను. బామ్మగారు, మీరు మీ రూమ్లోకి వెళ్ళండి, నేను ఇప్పుడే వస్తాను. గుడ్ నైట్ సార్. గుడ్ నైట్. గుడ్ నైట్ మనోహర్. దేవకి, నాకు నిద్ర వస్తుంది. అమ్మకి ఏం కావాలో చూసుకునిరా. అలాగేనండి. సరే అత్తయ్య, ముందైతే మీరు రూమ్లోకి పదండి. అలాగేనమ్మా. రండత్తయ్యా. అబ్బబ్బబ్బబ్బా, దోమలు మరీ ఎక్కువగా ఉన్నాయమ్మా. రాధ ఏదో తీసుకొస్తానంది కదా, మీరు పడుకోండి అత్తయ్యా. అలాగేనమ్మా. అమ్మా, ఏంటి రాధా ఇది? నేచురల్ కాయిల్ మేడం. వేపాకు పొగలో 2 లవంగాలు వేస్తే గదిలో ఒక్క దోమ కూడా ఉండదు. కానీ లవంగాలు ఘాటు కదమ్మా. ఒకటేస్తే ఏం కాదు మేడం. బామ్మగారు, మీరు ప్రశాంతంగా నిద్రపోండి, దోమలు మీ జోలికి రావు. ఇది మా పల్లెటూరులో మేం చేసే పద్ధతే. నువ్వేమీ కొత్తగా తెలివి చూపించలేదులే. సరే అత్తయ్య గారు, మీరు పడుకోండి. హా,
రాధా నువ్వు వెళ్ళి పడుకో, ఇప్పటికే చాలా లేట్ అయింది. సరే మేడం, గుడ్ నైట్. మీరు చూసుకోవడం కాస్త ఆలస్యమైతే ఈవిడ ప్రాణాలే పోయేవి. నువ్వే కాస్త జాగ్రత్తగా ఉండాల్సింది. అప్పటికి నేను చెప్తూనే ఉన్నాను, నువ్వే ఏమీ కాదు అనే ఓవర్ కాన్ఫిడెన్స్ తో ఎక్కువ లవంగాలు వేసినట్టున్నావు. మేడం, వదిలేరాదా, ఇక మీదటైనా జాగ్రత్తగా ఉండు.